నమస్కారం. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు శుంకర పద్మశ్రీ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడైన గౌరవనీయులైన పేదల కోసం, పేదల సంక్షేమం కోసం పాటుపడి కాంగ్రెసే ప్రజలే కాంగ్రెస్ అనే థియరీలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె వైఎస్ షర్మిలా రెడ్డి గారిని విమర్శించటం శంకర్ పద్మశ్రీ గారు చాలా తప్పుదనం. కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు మన యువనేత రానున్న రోజుల్లో ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానిగా కూడా అయ్యే వ్యక్తి గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ఆంధ్రప్రదేశ్లో కుంటుబడింది, తెలంగాణలో బలం పుంజుకుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న నాయకత్వం కన్నా షర్మిలా గారి అయితే బాగుంటుందని వైఎస్ షర్మిలా రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులాగా నియమిస్తే దానికి పార్టీ సిద్ధాంతాలకు మనం కట్టుబడి ఉండాలా, కట్టుబడి చేయాలా. షర్మిలా గారు వ్యక్తిగతంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆమె మరియు గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కష్టపడితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వారి కష్టాన్ని, వారి యొక్క దీన్ని ప్రచార సమయంలో వారి సత్తాన్ని చూపించిన వ్యక్తులకి ఆయన గెలిచిన తర్వాత, పార్టీ కూడా గెలిచిన తర్వాత, పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మేలు చేయాల్సిన చేవి, ప్రజలకు, కార్మికులకు, అందరికీ కూడా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో కానీ ఉంటే మంచిదని చెప్పి హైకమాండ్ మనం తీసుకుంటే దాన్ని మనం సమర్థించాల్సింది పోయి ఆ వ్యక్తిని మనం బలపరుస్తూ ఆ వ్యక్తి ద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి డెవలప్ చేయాలి. గతంలో మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పురంధరేశ్వర గారు కానీ మరియు పనబాక లక్ష్మి గారు కానీ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు తప్పుడు సమాచారాలు ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఏమీ కాదని మోసగించి రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రజలకు అది చాలా తప్పుగా భావించుకొని కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈ మద్దతు ఇవ్వకుండా ఇతర పార్టీలు అంటే జగన్ గారు ఆయన ఏదో ఎగలబుట్టినట్టు తండ్రి చచ్చిపోయి ఆయన భౌతికార శరీరాన్ని ఆడ పడేసి ఉంటే ఈయన సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి, పదవి కోసం ఇచ్చిన వ్యక్తికి ఈ విభజన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీ వదిలిపోయి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కన్నా లక్ష్మీనారాయణ గారిని మరి బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా మోసం చేసి దగా చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీ అయింది. కాబట్టి అటువంటి సమయంలో షర్మిలా గారి వల్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అవుతుందని, షర్మిలా గారి నాయకత్వం అయితే మంచి డెవలప్ అవుతుందని భావించి చేసిన వ్యక్తిని వారు నోటికి ఇచ్చిన విధంగా మాట్లాడటం కానీ, హైకమాండ్కి రిపోర్ట్ చేయటం కానీ తప్పు. ఆమె పైన కఠిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆమెను కానీ వదిలేస్తే ఈరోజు ఆమె ఇంకొక రకంగా కూడా విమర్శించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అంటే జగన్ గారు పతనం అయిపోయినారు. జగన్ గారు పార్టీ ఎందుకంటే ఆయన రౌడీలకు మద్దతు, గుండాలకు మద్దతు, తర్వాత ఆడవాళ్ళని అని పెట్టి వేసిలని విమర్శించిన దానికి ఎటువంటి తప్పుని ఖండించకుండా తన
పత్రికలోనే వస్తే సమర్థించుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి నూకలు లేవు. ఆంధ్రప్రదేశ్లో గెలిచే ప్రశ్న లేదు. ఈ మొన్న 11 సీట్లు వచ్చే రేపు అసలు అతనే ఓడిపోతాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ రేపు రాబోతుంది. కాంగ్రెస్ షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వం కాంగ్రెస్ రేపు గెలవబోతుంది. గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని 50 సమయంలో శంకర పద్మశ్రీ గారు చేసిన ఈ తప్పుదని క్రమశిక్షణ చర్య ఆమె మీద తీసుకోవాలని కోరుతూ ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. నమస్తే.